హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది రసం అన్నమాట ఫ్రెండ్స్. ఏం రసం అంటే ఇప్పుడు మన సీజన్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇది ఉసిరికాయలది కదా, రాతి ఉసిరికాయల రసం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, రాతి ఉసిరికాయలు నేను 6 తీసుకుని, పెద్ద సైజు కాయలు అన్నమాట ఫ్రెండ్స్. అవి చూడండి, ఈ సైజు కాయలు అన్నమాట ఫ్రెండ్స్. తీసుకుని దీన్ని రసంగా పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. నేను దీన్ని టమాటాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే ఈ కట్ చేసుకుని ముక్కలు మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది 6 ఉసిరికాయలు అన్నమాట. ఈ సైజు చూస్తున్నారు కదా, పెద్ద సైజు ముదిరిపోయినాయి. ఈ యొక్క 6 తీసుకొని ముక్క కట్ చేసి ఒక 6 టమాటాలు మిక్సీ పట్టేసాను అన్నమాట. పెట్టేసి తాలింపు వేసేసి ఆయిల్లో దీంట్లో ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తాను అనమాట. చేసేసిన తర్వాత దాంట్లో వాటర్ పోసేసి పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి ఈ విధంగా రసంగా పెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీంతో చాలా ఐటమ్స్ మనం చేసుకోవచ్చు. మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ మై రెసిపీస్లో అయితే ఉంటాయి అన్నమాట. బుజ్జి సునీత అనే దాంట్లో ఈ రసము ఇదేంటంటే కైమా ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది వైట్ రైస్ అనమాట. ఈ 3 కాంబినేషన్ అనమాట ఫ్రెండ్స్. ఇది మన ఇష్టం అనమాట. లంచ్ అయితే అనుకోవచ్చు, లేకపోతే డిన్నర్కైనా సరే. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే ఫ్రెండ్స్, నేను ఇంకో ఏది వీడియో కావాలన్నా ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ మై రెసిపీస్ బుజ్జి సునీత అనే ఛానల్ ఉంది ఫ్రెండ్స్. దాన్ని ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా. దాంట్లో ఏంటంటే పుల్లు ఉంటుంది అనమాట. కొన్నిసారి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇది రసం పెట్టాను. దీంట్లో కూడా ఏంటంటే వాటితో ఏంటంటే కాయలతో సహా పెట్టానమాట. ఇవి కాయలుగా అంటే పోయిన సంవత్సరం బాగా ఉన్న ఇంటి నిండా కాయలు ఫ్రెండ్స్ పంపించి వాళ్ళ చెట్లు ఈసారి అంటే కొన్నాను అనమాట ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా నాకు పంపలేదన్నమాట. పంపితే మళ్ళీ అలాగే చేస్తా. దీంతో చాలా ఐటమ్స్ కూడా పెట్టాను. కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.